అథ మంత్రపాఠः. सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। नमस्ते महोदय। सर्वेभ्यो नमः। మనము చాందోగ్యోపనిషత్తులో 4వ అధ్యాయంలో అంటే 4వ ప్రపాఠకంలో 15వ ఖండం వరకు మనం చూశాము. ఆ 15వ ఖండంలో ఏం చెప్పుకున్న విషయం ఏదని చెప్పగలుగుతారా? ఇప్పుడు 15వ ఖండంలో ఏం ప్రస్తావించుకున్నాం మనం? సత్యకామ జాబాల ఏం ఉపదేశించారు ఉపకోసల అనే బ్రహ్మచారికి, తన శిష్యుడైనటువంటి ఉపకోసల బ్రహ్మచారికి. నమస్తే గురూజీ. క్లారిటీ రాలేదు మహోదయ. నేను మీరు చెప్పింది మనం మళ్ళీ ఈరోజు మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దామని అనుకున్నాం. నిన్న అంటే జాబాల సత్యకాముడు శిష్యుడికి చెప్పిన ఉపదేశం మీరు ఒకసారి అంటే ఓ ఆదిత్యుడిని వేరే వేరేగా వాళ్ళని ఉపాసించాలని చెప్పుకునేది, ఆ ఉపాసనలో ఎలా మనం చేయాలి అనేది ఈరోజు మాట్లాడుకుందాం అని అనుకున్నాం మహోదయ. ఇది సత్యకామ జాబాల ఆయనకు శిష్యుడైనటువంటి ఉపకోసల బ్రహ్మచారికి ఉపదేశించాడు. ఆ కంటిలో కనిపించేటువంటి పురుషుడు ఎవరైతే ఉన్నారో వారిని ఆత్మగా భావించు అని చెప్పి ఇక్కడ ఉపదేశించాడు అన్నమాట. కంటిలో కనిపించే పురుషుడు ఎవరైతే కనిపిస్తుందో ఆత్మ అమృతమైంది, ఆత్మ అభయమైంది, ఆత్మనే బ్రహ్మ కాబట్టి బ్రహ్మగా భావించి ఉపాసన చెయ్యి అని చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ కంటిలో కనిపించే పురుషుడు అంటే మనం ఏం చెప్పామంటే, మనము ఒకరి కళ్ళల్లో ఒకరిని చూసినప్పుడు మనము మన ప్రతిబింబం ఏదైతే ఉందో అది పూర్తిగా మనకు అక్కడ కనిపిస్తుంది. వాళ్ళ కంటిలో మనకు అద్దంలో ఏ విధంగా ప్రతిబింబం కనిపిస్తుంది, అదే విధంగా మన ప్రతిబింబం అనేది కూడా ఆ కనుగుడ్డు లోపల కనిపిస్తుంది అన్నమాట. ఛాయ రూపంలో కనిపిస్తుంది, నీటి రూపంలో మన ప్రతిబింబం కనిపిస్తుంది అన్నమాట. ఆ కనిపించేటువంటి పురుషుడు ఎవరైతే ఉన్నారో అది ఆత్మగా భావించు. అది మనం ఇక్కడ ఉపదేశాత్మకంగా ఇచ్చినటువంటి ప్రకరణలో చూశాం అనమాట. ఆ ఆత్మతత్వాన్ని తెలుసుకుని ఉపదేశించినట్లయితే అన్ని రకాల ప్రకాశం నీకు కలుగుతుంది. అది మనం ఏ రకంగా తీసుకోవాలి అనేది ఇక్కడ మన ప్రశ్న. అంటే ఇక్కడ మనకి ఆత్మస్వరూపం అనేది మనకు వాస్తవికం కాకపోయినా అక్కడ విద్యమానంగా ఉంటూ అది వాస్తవికం కాదు. మనకు కనిపించే బింబం ఏదైతే ఉందో, ప్రతిబింబం అయితే ఉందో అది ప్రతిరూపకమైనప్పటికీ కూడా అది వాస్తవం కాదు. అది అక్కడ విద్యమానంగా ఉంటూ కూడా అది అక్కడ ఉండదు అన్నమాట. అలాగే అంటే అంత సూక్ష్మంగా ఉంటుంది అది అక్కడ ఆ స్థానాన్ని కూడా ఆక్రమించినట్టుగా ఉంటుంది అన్నమాట. అక్కడ వాస్తవంగా చూస్తే అక్కడ ఏం లేదనమాట, కానీ ప్రతిరూపం మాత్రమే కనిపిస్తుంది అన్నమాట. అంటే కనిపించేటువంటి రూపం ఏదైతే ఉందో అది మనం ఆ రకంగా భావించి మనసును అక్కడ కేంద్రీకృతం చేసినట్లయితే ఆ సూక్ష్మతా రూపంలో ఉన్నటువంటి ఆత్మ యొక్క స్వరూపం
ఆత్మ అనేది మనకు అత్యంత సూక్ష్మంగా ఉంటుంది. ఇలా ప్రతిబింబ రూపంలో పూర్తి ఆకారంలో ఉందన్నమాట. అంటే ఒక స్థూల స్థూలంగా మన అవగాహన చేసుకోవడం కొరకు ఈ రకంగా మనం ఎంత సూక్ష్మంగా అయితే ఈ కను గ్రుడ్డు లోపల ఏ విధంగా చూసామో ఆ ప్రతిబింబాన్ని, ఆ రకంగా మన అంతరాత్మలో ఉన్నటువంటి ఆత్మ ప్రకాశాన్ని కూడా ఆ రకంగా అనుభూతిని పొందగలుగుతాము. ఏ విధంగా ఇది ప్రత్యక్షంగా అనుభవగమ్యం అవుతుందో, మన కనుటిలో ఉన్నటువంటి పురుష ఆత్మ అయితే మనకు కనిపిస్తుందో, అదే ఎప్పుడైతే నువ్వు అదే విధంగా భావించి ఒక ఆ బిందువును ఒక విషయంగా తీసుకొని కేంద్రీకరించుకొని నువ్వు దాన్ని అదే విధంగా నిరంతరంగా మనస వాచ కర్మన చింతన చేసినట్లయితే, ముందుగా మననపూర్వకంగా చింతన చేసినట్లయితే నీకు నీ యొక్క ఆత్మ యొక్క నీ మనసు యొక్క స్థితి అక్కడ కేంద్రీకరించబడుతుందన్నమాట. అప్పుడు ఆ సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆత్మ యొక్క ప్రకాశం, నీలో ఉండే స్వచైతన్య ప్రకాశం ఏదైతే ఉందో అది నీకు కనిపిస్తుంది. ఆ ప్రకాశం ఉన్నంత వరకు నీకు ఆ తేజవంతం కనిపిస్తుంది. అదే అది చూస్తూ చూస్తూ ఉండంగానే ఆ ప్రకాశం యొక్క స్పష్ట స్వరూప ఏ విధంగా ప్రతిబింబం ఏ విధంగా కనిపిస్తుందో ఆత్మానుభూతి కూడా అదే విధంగా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు తేజవంతమైన ప్రకాశాన్ని మనం చూసినట్లయితే మనం చూడగలుగుతామా? సూర్యుని యొక్క ప్రకాశం నిరంతరంగా విస్తరిస్తుంది, ప్రకాశిస్తూ ఉంది. మనం సూర్యుని వైపు చూడగలుగుతామా? చూడలేం. అది ఎంతో వాటి కిరణాలు తేజవంతంగా ఉన్నాయి, ప్రకాశవంతంగా ఉన్నాయి, మనం చూడలేము అనమాట. అది చూడాలంటే ఏం చేయాలి? ఆ ప్రకాశ కిరణాలు ఏవైతే ఉన్నాయో వాటిని తిరోగతి ఆ అంటే తిరోగతిని ఏవైతే ఉన్నాయో వాటిని మనం అతిక్రమించాలి. అట్టి పరావర్త కిరణాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిరోధించాలన్నమాట. నిరోధించంటే వాటిని మనకు వాటిని చూసే శక్తి రావాలి. అలా చూస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంటే ఆ కిరణాన్ని కూడా పైకి తీసుకెళ్తుందన్నమాట. తీసుకుపోయి అంటే ఆ నిరోధించగలిగి నీ మీద పడేటువంటి కిరణాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిరోధిస్తూ వాటిని అతిక్రమిస్తూ నువ్వు ఆ సూర్యుని మీద కేంద్రీకరించగలుగుతావన్నమాట. సమయంతో శక్తితో కూడుకున్నమాట, అంటే అభ్యాసంతో కూడుకున్నది. అలాగా మన సూర్యుని ఏ విధంగా ప్రత్యక్షంగా చూడగలుగుతామో ఆ తేజోవంతమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి అంతరాత్మలో ఉండే ఆత్మ ఏదైతే ఉందో అది కూడా మన ధ్యానాభ్యాసం ద్వారా చూసినట్లయితే ఆ ప్రకాశం యొక్క స్వరూపం కన్నుటిలో ఏ విధంగా కనిపిస్తుందో, బింబ రూపం ఏదైనా కనిపిస్తుందో ఆ రకంగా నీ అంతరాత్మను ప్రత్యక్షంగా చూడగలుగుతాం, అనుభూతిని పొందగలుగుతాము, యథార్థంగా పొందగలుగుతాం. ఇక్కడ ఒక బింబ రూపంలో చూస్తున్నాం, అక్కడ ప్రకాశ రూపంలో కనిపిస్తాయి. ఎప్పుడైతే నీకు ఆ ప్రకాశ స్థితి కనిపించిందో నీలో బ్రహ్మత్వం కనిపిస్తుంది. అందుకే ఆ శిష్యుడు అంటాను, బ్రహ్మవద్ ఇవ దృశ్యతే ఉపకోష్ల అని చెప్పి సంబోధించి చెప్తామట. నీ ముఖ మండలము ఎలా ఉందంటే శోభాయమానంగా ఉంది, బ్రహ్మవేత్తగా ఆ అనుభూతిని పొందినట్లుగా కనిపిస్తుంది. అంటే ఆ ముఖమండలం అంతా కూడా ఆ రకంగా తేజోవంతం ప్రదీప్తవంతం అవుతుంది. ఏ వస్తువు దగ్గర అయితే, ఏ స్ఫటిక మణి దగ్గర అయితే ఏ వస్తువును చూపిస్తే ఆ వస్తువు అదే విధంగా ప్రకాశిస్తుందో మనం కూడా ఆ రకంగా ప్రకాశిస్తాం. మన మనసును ఆత్మతో కేంద్రీకరించినప్పుడు మనం ఆ ఆభా మండలం అంతా కూడా అది తేజోమయం అవుతుంది. ఒక అంటే ఒక విశేషమైనటువంటి ప్రకాశంతో తేజవంతంతో యుక్తమై ఉంటుందన్నమాట. ఒక బరువుతో యుక్తమై ఉంటుందా, ఒక సత్తాతో యుక్తమై ఉంటుంది. ఆ స్థితి అనుభవం ద్వారా మనకు తెలుస్తుంది. అది ఒక ఉపలక్షణంగా ప్రతిబింబాన్ని మనకు చూపించబడింది అన్నమాట. ఎప్పుడైతే దాన్ని నిమిత్తం చేసుకొని ఉపాసన చేసినట్లయితే నీకు ఆ అనుభూతి కలుగుతుంది. ప్రత్యక్షంగా ఏ విధంగా నీ ప్రతిబింబం నీకు కనిపిస్తుందో అలాగా నీ ఆత్మ యొక్క స్వరూపం నీకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఏ విధంగా ఇప్పుడు బహిర్ముఖంగా ఉండే దర్పణంలో చూస్తున్నాం, బహిర్ముఖంగా ఉండే కళ్ళల్లో చూస్తున్నామట, దర్పణంలో చూస్తున్నాం మన ప్రతిబింబాన్ని. అలాగే నీ అంతర్ముఖంలో ఉన్నటువంటి ఆత్మ స్వరూపాన్ని సేమ్ అదే విధంగా నువ్వు చూడగలుగుతావు. ఆ శక్తి సామర్థ్యంలో ఉంది. ఆత్మ యొక్క ప్రకాశాన్ని మనం ప్రాణోవై ఆత్మ అంటుంటామట. అది ప్రాణ రూపంలో ప్రాణం పోతే ఆత్మ పోయిందంటాం. కానీ ప్రాణ రూపంలో సూక్ష్మంగా ఉండే ఆత్మత్వాన్ని మనము అంతర్ముఖంగా ప్రవేశించి ప్రాణతత్వాన్ని నిరోధించి మనము ఆ స్థిరంగా స్థిమితంగా ఉన్నటువంటి తేజోవంతమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి ఆత్మ రూపాన్ని, ఆత్మ ప్రకాశాన్ని మనం అనుభూతి ద్వారా, అనుభవగమ్యం ద్వారా అంతర్చక్షు ఇంద్రియముల ద్వారా మనం ప్రత్యక్షంగా అనుభూతిని పొందగలుగుతాం. ఆ భావనతో ఇక్కడ మనకు సత్యకామ జాబాల ఆచార్య ఉపకోశల అనే బ్రహ్మచారికి ప్రస్తావించామట. ఇలా చేసినప్పుడు నువ్వు కూడా ప్రకాశవంతుడు అవుతావు, నువ్వు కూడా సంపూర్ణ లోకాన్ని జయించగలిగిన వాడవుతావు, సంపూర్ణ కామాలు నీకు సిద్ధిస్తాయి, సంపూర్ణ భోగాలు నీకు సిద్ధిస్తాయి, అంత శక్తి సామర్థ్యం లభిస్తుంది అని చెప్పి ఇక్కడ దాన్ని నిమిత్తం చేసుకుంటూ స్థూలంగా ఉన్నటువంటి ప్రతిబింబాన్ని చూపిస్తూ సూక్ష్మంగా ఉన్నటువంటి ఆత్మ యొక్క స్వరూపాన్ని ఇక్కడ దర్శించబడింది. అది ఇక్కడ ముఖ్యంగా ఈ రకంగా తీసుకోవాలి.
అస్తు. ఇప్పుడు ఎవరికైనా సందేహం చెప్పండి. మహోదయ, ఇప్పుడు మన ప్రతిబింబాన్ని ఇంకొకరి కళలో చూసినప్పుడు అది మన ఆత్మ అని తెలుసుకొని మనం ధ్యానం చేయాలనేది సారాంశమా మహోదయ? అంటే మనకు ఉపలక్షణంగా నిమిత్త స్థూలమైన పదార్థాన్ని ఆధారం చేసుకుని సూక్ష్మ పదార్థాలు మనం యథా బ్రహ్మాండే తథా పిండే, బ్రహ్మాండంలో ఏ విధంగా గతివిధి కనిపిస్తుంది, ఏ విధంగా స్వరూపం కనిపిస్తుందో అదే లోపల కూడా పిండంలో అదే విధంగా గతివిధి నడుస్తున్నాం అన్న. కాబట్టి ఇక స్థూలంగా మన ప్రతిబింబాన్ని మనం చూసుకోలేం. ఇప్పుడు స్థూలంగా చూసినా అద్దం చూసినా అంత ఇదిగా ఉండదు అన్నమాట. మనకు స్థూలంగా మన ప్రతిబింబంలో అద్దంలో దర్పణలో రకరకాలు చూస్తూ ఉంటాం. కంటిలో ఒక రకంగా చూస్తాం అన్నమాట. ఆ చూసిన ప్రతిబింబం యొక్క స్వరం ఎలా ఉందో దాన్ని నిమిత్తం చేసుకుని మన ఆ రకం ఉపాసన చేయడానికి ఒక విధి విధానం చెప్పబడింది అన్నమాట. ఆ రకంగా అస్తు. చేసినట్లయితే, దృష్టిగోచరం చేసినట్లయితే, ఆ స్వరూపం మీద నువ్వు ఏకాగ్రత చేసినట్లయితే నువ్వు ఆ విషయం మీద నిలబడగలిగావు. కాబట్టి నీ లోపల ఉండే ప్రాణతత్వం మీద కూడా నీ మనసును కేంద్రీకరించి నువ్వు అంతర్ముఖంగా ప్రవేశించి ప్రకాశాత్మ ఆత్మ ప్రకాశాన్ని పొందగలుగుతావు. ఆత్మానంద ప్రకాశం ఎలా ఉంటుందో, ఒక ఉష్ణత ఉష్ణోగ్రతతో ఉత్తమైనటువంటి ఒక ఆ వేడిగా ఉన్న పదార్థం, ఉష్ణత ఉన్నటువంటి పదార్థం ఏదైతే ఉందో దాని దగ్గర సమీపంగా ప్రవేశించగానే ఏ విధంగా ఉష్ణత్వం మనకి ఏ విధంగా స్పర్శ ద్వారా తెలుస్తుందో, అలాగా అంతరాత్మ అయినటువంటి ప్రకాశం యొక్క ఆ ఆత్మతత్వంకి దగ్గరగా ప్రవేశించినప్పుడు అవుతున్న అనుభూతి ప్రకాశ స్థితి మనకు కనిపిస్తుంది. అనుభూతి మనకు కలుగుతుంది, ప్రత్యక్షంగా చూడగలుగుతాము. అస్తు మహోదయ. అదే అండి మీరు చెప్పిందే. ఇక్కడ అదే విషయాన్ని నేను ఇక్కడ విశదీకరించి చెప్తున్నాను. అది చెప్పడానికి అస్తు. ఆత్మ అని అంటే ఇది ఆత్మనేనా, మరి కళ్ళలో కనిపించే ఆత్మ ప్రతిబింబమే ఆత్మన అంటే ఆత్మవత్ గా భావించి నువ్వు దాన్ని ఉపాసన చేసినట్లయితే నీకు యథార్థమైన ఆత్మస్వరూపాన్ని చూడగలుగుతావు. ఇప్పుడు సూక్ష్మంగా ఉన్న వస్తువుని అర్థం చేసుకోవాలంటే ఇలా ఉంటుంది అని చెప్పి స్థూల వస్తువుని చూపిస్తాను అనమాట. స్థూల వస్తువుని చూపించే బింబం ఇలా ఉంటుంది, ఆత్మరూపం ఇలా ఉంటుంది. ఎంత సూక్ష్మంగా ఉంది కంటిలో ఉండే ప్రతిఛాయ ప్రతిబింబం చాలా సూక్ష్మంగా ఉంటుంది అన్నమాట. అవునండి. ఆయన పట్టుకుంటే మన చేతికి అందగలుగుతుందా? అందదు. దాన్ని తాకగలుగుతామా? తాకలేం. అలాగా అంటే అది కూడా మన అందనటువంటి సూక్ష్మతత్వంతో యుక్తమై ఉంటుంది. అది మనలోనే ఉంది, హృదయాకాశంలో ఉంది, హృదయ కమలంలో ఉంది. ఆ రకంగా భావించి నువ్వు ఉపాసన ఖచ్చితపరచు, నీ మనసుని కేంద్రీకరించు. అలా చేసినట్లయితే ఆ శక్తి సామర్థ్యంలో ఉత్పన్నమవుతుంది అని తాత్పర్యం ఇక్కడ. అస్తు మహోదయ. అంటే సూక్ష్మతత్వం మనకి చూడలేం కాబట్టి మనం దాని మీద కేంద్రీకరించడానికి ఒక సమస్య ఉంటుంది మహోదయ. అది అది కొంచెం కష్టమే. అయితే దీన్ని మీరు తీసుకొని ఇదే ఆత్మగా తీసుకొని దాన్ని అంటే ఒక మార్గం చూపిస్తున్నారు. ఈ కంట్లో ఉన్న ప్రతిబింబాన్ని చూస్తూ అలా ముందు లోపలికి వెళ్ళడానికి ఉన్న ఒక మార్గం చూపిస్తున్నారు. అంతే కదా మహోదయ? మహోదయ వినపడటం లేదు మహోదయ. ఇవన్నీ ప్రకాశిస్తున్నాయి అంటే ఏమిటి? మనకు మనకు ఇంతకుముందు ఉపదేశించుకున్న సూర్యో బ్రహ్మ, చంద్రో బ్రహ్మ, విద్యుత్ బ్రహ్మ అని చెప్పి అనేక పంచభూతాల తత్వాలను కూడా ఎలా ప్రకాశిస్తున్నాయి? ఇవన్నీ ఆత్మ ద్వారా ప్రకాశిస్తున్నాయి, అంటే పరమాత్మ ద్వారా ప్రకాశిస్తున్నాయి. నువ్వు స్థూల వస్తువుని చూసినట్లయితే నీకు అక్కడే పరమాత్మ యొక్క ప్రకాశం కూడా అక్కడే అనుభూతి కలుగుతుంది. ఇప్పుడు ఎందుకు చెప్పామంటే స్థూల వస్తువులు కూడా మనము ఆ పరమాత్మ యొక్క గతివిధి ఎలా పని చేస్తుంది, ఆ గతివిధి ఆ కర్మ చేయ ప్రక్రియ విధానం ఏంటి, ఆ పరమాత్మ యొక్క గతివిధి అనేది మనకు ప్రత్యక్షంగా అనుభూతి స్థూల వస్తువు చూడవచ్చండి. అందుకే ఇక్కడ దీన్ని ఆత్మగా భావించాలన్నమాట. దీని ద్వారానే మనం సూక్ష్మతత్వం యథార్థమైన ఆత్మస్వరూపం తెలుసుకునే ఒక ఆలోచన విధానం వస్తున్నాడు. స్థూలంగా పనిచేసే కర్మ వస్తువు, ఇప్పుడు మనకి ఫోన్ చూస్తున్నాం, ఇది రకం గతివిధిని ఉపయోగించుకుంటాం. దీని యొక్క సత్తను చూసి గతివిధిని చూసి దీనికి తయారు చేసిన కర్త ఎవరో ఎలా ఉంటాడు, ఏ విధంగా ఉంటాడో ఒక జిజ్ఞాస ఉత్పన్నం అవుతుందన్నమాట. అంటే ప్రత్యక్షంగా ఈ రకం గతివిధిని చూసి దీనికి ఒక కర్త ఉన్నాడు, ఆ కర్తృత్వ శక్తిని నేను చూడాలి. ఇంత అమూల్యమైనటువంటి విశిష్టమైనటువంటి ఇటువంటి ప్రకాశవంతమైనటువంటి అన్ని రకాల జ్ఞాని అందించేటువంటి ఈ పదార్థం తయారు చేయబడిందంటే దీని వెనుక దీనికంటే అస్తిత్వం విశాలమైనటువంటి తత్వం ఒకటి ఉంది.
ఇది ప్రత్యక్షంగా మన అనుభూతిని పొందుతున్నాం. స్థూల వస్తువును, స్థూల మొబైల్ ని మనం చూస్తున్నాం. అలాగే ప్రత్యేక పదార్థంలో సూర్యుని యొక్క గతివిధిని, చంద్రుని యొక్క గతివిధిని, బ్రహ్మాండం యొక్క గతివిధిని అక్కడ మనం ప్రత్యక్షంగా అనుభూతిని పొందుతాం. అది ఏ రకంగా పనిచేస్తుంది, దాని యొక్క పనిచే గతివిధి ఏంటి, అదొక దాని క్రియా విధానం ఏంటి, ఈ ప్రత్యక్షం ద్వారా, అలాగే కంటిలో ఉండేటువంటి ప్రత్యక్షం ద్వారా ఆ ప్రకాశాన్ని కూడా ప్రకాశింపబడుతున్నటువంటి చక్షుంద్రియం కూడా ఆ ప్రకాశం కూడా ప్రకాశించే పరమాత్మ ఎవరు, ఆ పరమాత్మత్వాన్ని తెలుసుకోగలుగుతాం. ఇక స్థూల వస్తువుని చూసి నీకు ఒక సత్తా అంటూ ఉందని తెలుసుకొని దానికోసం ఏ విధంగా ప్రయత్నం చేస్తామో అలాగే ఆ సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి పరమాత్మత్వాన్ని మనం తెలుసుకోగలుగుతాము. ఇవన్నీ స్థూల పదార్థాలు ప్రత్యక్షం గతివిశీలంగా ఉన్నటువంటి పదార్థాలు అన్నమాట. ఆ గతివిధి మనకు ఈ మొబైల్ ఎన్ని రకాల గతివిధిని ఇస్తుంది, మనకు ఎన్ని రకాల జ్ఞానం ప్రసాదిస్తుంది. అలాగే నీలో ఉన్నటువంటి కంటిలో పురుషున్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో అది కూడా ఆ ఆత్మతత్వం పంచడానికి గతివిధి ఏదైతే ఉందో, నీకు పిండంలో ఉండే చక్షు స్థూల గోళకం ఏదైతే ఉందో అది ఏ రకంగా పనిచేస్తుంది, ఏ విధంగా పనిచేస్తుంది, ఆ పనిచేసే క్రియ విధానం బట్టి మహత్ ఆశ్చర్యానుభూతిని పొందుతాం అన్నమాట. ఆశ్చర్యానుభూతి, దీంట్లో ఇంత శక్తి సత్తా ఉందంటే అతనిలో ఎంత శక్తి ఉంటుంది, అందరికీ ప్రకాశం ఇచ్చే పరమాత్మ అతని దగ్గర ఎంత సత్తా ఉంటుంది అని ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవడం కొరకు మనం ఓతప్రోతం అవుతాము. బ్రహ్మాండంలో మొత్తం కూడా ఆ పరమాత్మ యొక్క గతి విద్వాన్ని నడుస్తున్నాయి. పరమాత్మ చలాయమానం గతిశీలంగా ఉంచుతున్నమాట. కానీ ప్రత్యేక క్రియాకలాపంలో పరమాత్మ శక్తి పనిచేస్తుంది. మనం స్థూలంగా కనిపించేటువంటి పదార్థాల్లో ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని చూడవచ్చు. అలాగే ఈ ఆత్మలు కూడా ఆ ప్రతిబింబాన్ని మనం చూడవచ్చు. ప్రతీకాత్మకంగా మనం చేసే కర్మ సేమ్ అదే విధంగా ఒక వేరే వ్యక్తులు ఎలాగైతే చూస్తామో అదే విధమైనటువంటి స్వరూపాన్ని ఈ ప్రకృతిలో ఉండేటువంటి పదార్థాల్లో మనం చూడవచ్చు. అలాగే కంటిలో కనిపించే పురుషుల్లో కూడా ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని యథార్థంగా దర్శనం చేసుకో, దాని సందేహం లేదు. యథా పరమాత్మ తథా ఏతద్ పదార్థం వర్తతే తథా ద్రవ్యం వర్తతే అని చెప్పి మనం అదే గుణకర్మ స్వభావం ఈ పదార్థంలో చూడవచ్చు. ఒక వ్యక్తి చేసేటువంటి ప్రధానమంత్రి చేసేటువంటి గుణకర్మ స్వభావం వేరే వ్యక్తి వచ్చినప్పుడు అదే స్థానంలో వచ్చినప్పుడు మనం ఏ విధంగా అదే విధంగా గతివిధిని చూస్తూ ఉంటాము, ప్రత్యక్షంగా చూస్తుంటాము. దీని ద్వారా ఆయన అలా ఉంటాయని చెప్పి ఏ విధంగా మనం ప్రత్యక్షంగా దర్శించుకోగలుగుతామో అలాగే ఇక్కడ కూడా ఈ కంటిలో చూపించిన ఆత్మతత్వం ద్వారా మనకు ప్రత్యక్ష అనుభూతి కలుగుతుంది. కలగని కాదు, ప్రతీకాత్మకం నీకు సత్తా లేని కాదు, సత్తా ఉంది. ఈ సత్తాను చూసి నీకు ఆ సత్తా పట్ల విశ్వాసం కలుగుతున్నాడ. ఈ సత్తా పట్ల నీకు తెలియకపోతేనే నువ్వు సూక్ష్మంగా ఉండే తత్వాన్ని తెలుసుకోలేవు. నేను చెప్పిన స్థూలంగా ఉండే పదార్థానికి మొబైల్ మనం చూడకపోతే మొబైల్ లాంటి ఒక వస్తువు ఉంది, ఇది తయారు చేసే ఒక వ్యక్తి ఉన్నాడు, దీంట్లో ఇంత అమూల్యమైన జ్ఞాన భండారం ఉంది అని చెప్పి మనం తెలుసుకోలేము అన్నమాట. ఈ స్థూలమైన పదార్థం యొక్క గతివిధిని మనం చూస్తున్నాం కాబట్టి, అలాగే బ్రహ్మాండం యొక్క గతివిధి మనం చూస్తున్నాం కాబట్టి ఆ పరమాత్మ యొక్క సత్తా పట్ల మనకు ఆత్మవిశ్వాసం కలుగుతుంది. లేకపోతే బింబమే ప్రతిబింబం వస్తువు మాత్రం పదార్థం మాత్రం దాన్ని అదే రూపంలో స్థూలాత్మక దృష్టి చూసామంటే మనకు కనిపించదు. నిజంగా వాస్తవికంగా ఆ రకంగా మనసు కేంద్రీకరించి చూసినట్లయితే నీకు అక్కడే ఆత్మదర్శనం ఆత్మానుభూతి కలుగుతుంది. పరమాత్మ గతివిధి నీకు కనిపిస్తుంది. ఆ గతివిధి ద్వారా నీకు ఆ పరమాత్మ పట్ల అత్యంత ఆత్మవిశ్వాసం ద్వారా నువ్వు ముందుకెళ్ళగలుగుతావు. యథార్థమైన స్వరూపంలో అంతర్ధానం అయిపోతావు, అంతర్లీనం అయిపోతావు. అందుకే ఇవన్నీ స్థూలంగా ప్రతీకాత్మకంగా ఉందంటే అది సత్తా లేదు. మనం చాలా మంది రాజకీయ నాయకులు ప్రతినిధిగా ఏదో ముఖ్యమంత్రి రాలేదు, చీఫ్ మినిస్టర్ రాలేదండి, వేరే వాళ్ళని పంపించా అంటారు. అంటే వానికి సత్తా ఉండదా? సత్తా ఉంటుంది, దానికి ఒక ఔచిత్యం ఉంటుంది. అలాగే దీనికి కూడా చెప్తున్నా అంటే ఒక ఔచిత్యం ఉంది. ఏదైనా ఒక తత్వాన్ని తీసుకొని బ్రహ్మాండంలో ఉండే పదార్థం తీసుకొని మనకు చెప్తున్నది ఒక సత్తా, దానికి ఒక ఔచిత్యం ఉంది, ఒక విశేషమైనటువంటి శక్తి ఉంది. శక్తి ద్వారానే మనం ఆ శక్తిని పొందగలుగుతాము. కాబట్టి దీన్ని ఉపేక్షంగా ఏదో సామాన్య ప్రత్యేక దీన్ని నిమిత్తం చేసుకో, ఎలా చేయాలి కాదు, అదే అనుకొని చేయాలి. ముందు మన స్థూలంగా నిలబడినప్పుడే మన సూక్ష్మతత్వమే నిలబడగలుగుతాము. ఈ కంటిలో కనిపించే ప్రతిబింబం మీద మన మనసుని కేంద్రీకరించినట్లయితే అంతకన్నా సూక్ష్మంగా ఉండే పదార్థం మీద మనము ఆత్మతత్వం మీద మన మనసుని కేంద్రీకరించుకోగలుగుతాము. లేకపోతే మనం కేంద్రీకరించుకోలేమండి. అందుకే స్థూల పదార్థాల సూక్ష్మతత్వం వైపు వెళ్తాం. అలాగే స్థూల పదార్థాల పంచభూతాల ద్వారా మనం దానికి అంతర్ముఖంగా ఉన్నటువంటి పదార్థాలను మనం తెలుసుకోగలుగుతాం అన్నమాట. ఇవన్నీ మన సత్తాయుక్తమైనటువంటివి. ఇవన్నీ ఉపలక్షణంగా చెప్పామంటే దీని ఉపలక్షణమైన దానికి సత్తానే కాదు, నువ్వు నిజంగా అక్కడ చూస్తున్నావు అంటే ఆ బ్రహ్మాండం యొక్క గతివిధిని పూర్తిగా తెలుసుకోగలుగుతావు. ఆ బ్రహ్మాండం యొక్క గతివిధి నడుస్తుందంటే సామాన్య విషయం కాదు. ఎలా నడుస్తుంది, ఏ విధంగా నడిపిస్తున్నావు, మొత్తం దాని యొక్క సత్తా మొత్తం తెలిసిపోతుంది. ఇప్పుడు మొబైల్ నడిచే విధానం నీ గతివిధిని మొత్తం నీకు తెలుస్తుంది అంటే సామాన్య విషయం అది. అంత జ్ఞానం నీకు
ఉత్పన్నమవుతుంది, అంత ప్రకాశం నీలో ఉత్పన్నమవుతుంది. కేవలం ఈ సత్తను నువ్వు చూసినట్లయితే, ఈ ముఖంలో ఆ కంటిలో ఉండే ప్రతిబింబాన్ని నువ్వు ప్రత్యక్షంగా చూసినట్లయితే నీకు సమస్త జ్ఞాన విజ్ఞానం అంతా నీకు ప్రకాశిస్తుంది, అంత శక్తి నీలో వస్తుంది. ఈ కర్త ఎవరైతే ఉన్నదో చేసే కర్త, ఆ కర్త చేసేటువంటి శక్తి సామర్థ్యం నీలో ఉత్పన్నమవుతుంది. ఆ శక్తి సత్తాన్ని బట్టి నీకు ఆ దానికి కూడా సత్తా ఇచ్చేటువంటి పరమాత్మ తత్వం తెలుసుకోవాలి, నీకు భావన ఓతప్రోతం అవుతుంది అన్నమాట. అందుకే దాని మీద మనం అత్యంత శ్రద్ధాభక్తితో దాంట్లో ఓతప్రోతం కావాలి అనేది ఇందుకోసమే. ప్రత్యేక కర్మ యజ్ఞం, ప్రత్యేక కర్మ అత్యంత ఆనంద రసాన్ని కలిగేస్తుంది అన్నమాట. మనం ఆ రకంగా చేసినట్లయితే ఖచ్చితంగా నీకు అక్కడే ఆ పరమాత్మ యొక్క అనుభూతి కలుగుతుంది. పరమాత్మ యొక్క అనుభూతి చూడటం కొరకు డైరెక్ట్ గా పరమాత్మను చూడాల్సిన అవసరం లేదు. పరమాత్మ యొక్క పని, పరమాత్మ గతివిధిని చూడగానే మనకు ఆ సత్తాన్ని తెలుస్తుంది. ఒక వ్యవస్థ చూడగానే ఆ వ్యవస్థాపకుడు ఏ విధంగా గుర్తుకొస్తాడో, ఒక కార్యనిర్వహణ వ్యవస్థీకరణ చూసి దాని వెనుక ఉన్నటువంటి కర్తవ్యత గుర్తుకొస్తుందో, అలాగా ఆ పరమాత్మ యొక్క సత్తా మనకు గుర్తుకొస్తుంది. అప్పుడు ఇంకా అత్యంత ఆత్మవిశ్వాసం మనలో జాగృతం అవుతుంది అన్నమాట. ఇవన్నీ మనలో ఒక చైతన్యాన్ని చూపించడం కొరకు ప్రత్యక్షంగా కలిగేటువంటి యథార్థమైనటువంటి అనుభూతులు. ఇవి స్థూలంగా మనం చెప్పుకుంటున్నాం. ఆ తత్వమే చూసినట్లయితే నీకు అత్యంత ప్రకాశమైన స్థితి నీకు ఆభామండలం చెప్తుంది, తేజోమయ స్వరూపం చెప్తున్నమాట. ఈ విధంగా సత్యకామ జాబాని గౌతమ మహర్షి ఏ విధంగా నువ్వు బ్రహ్మవేత్త అయి వచ్చావు, ఉపకోశల బ్రహ్మచారి ఏ విధంగా నువ్వు బ్రహ్మవేత్త ఇవ దృశ్యతే అని చెప్పి ఏ విధంగా అంటాడో, నీకు కూడా ఆ శక్తి, ఆ బరువు నీలో కనిపిస్తున్నట. ఇప్పుడు మన మనసు అంతా కోకల అంటే ఏమి రిక్తంగా ఉన్నట్టున్నది. ఎప్పుడైతే నువ్వు ఆత్మ ప్రకాశంతో నిండిపోయిందో, ఎప్పుడైనా ఒక ప్రకోష్టం అంతా ప్రకాశంతో నిండిపోయి ఎంత నిండుగా ఉంటుంది, నిండు కుండలాగా ఉంటుంది. అలాగే నీ మనసు అంతా కూడా, నీ మస్తిష్కం అంతా నిండు కుండలాగా ఉంటుంది అన్నమాట, ప్రకాశవంతంగా ఉంటుంది, ఎంతో సత్తాత్మకంగా బరువుగా ఉంటుంది అన్నమాట. తేలికగా ఉండవు. అప్పుడు ఎంతో ఏదో ఉపలబ్ధిని పొందేట్టుగా ఉంటాయి, ఏదో నా సత్తాన్ని నాలో పనిచేస్తుందని అనుభూతిని పొందగలుగుతామాట, నిండుగా ఉంటామాట. అక్కడ నీలో ఖాళీ పని అనేది రిక్త స్థానం అంటూ ఏదో ఉండేమాట. ఆ అనుభూతి ద్వారా నువ్వు ఆ తత్వాన్ని తెలుసుకొని నీలో జిజ్ఞాస ఉత్పన్నమవుతుంది. ఆ స్థితిని మనం ఉత్పన్నం చేసుకోవచ్చు. అలా చేసుకోవాలన్నమాట. అలా చేసుకున్నప్పుడు ఇది యథార్థమైన స్వరూపాన్ని నీకు బోధిస్తుంది. ఇవి కేవలం ప్రతీకాత్మక అంటే దీంట్లో సత్తా లేని కాదు, ఈ సత్తను పొందినప్పుడే ఆ సత్తను పొందగలుగుతావు, సూక్ష్మ తత్వాన్ని పొందగలుగుతావు. అది ఇక్కడ ముఖ్యంగా తీసుకోవాలి మనం. ఇక్కడ ఇంకో విషయం చెప్పారు కదా మహోదయ్, ఇప్పుడు సూర్యకిరణాలను నిరోధించి మనం అటువైపు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి అనేది, ఆ విషయంలో కొంచెం ఏంటి మహోదయ్, దీనికి దానికి కొంచెం ఉపమా ఏంటి? ఇప్పుడు మనము సూర్యుని చూస్తున్నాం, సూర్యుని చూస్తే సూర్యుని వైపు చూడలేమండి, చూస్తామా? అవును. ఇప్పుడు ప్రారంభంలో ఉదయించే సూర్యుడు రక్తవర్ణంలో ఉంటాడు, అక్కడ ప్రకాశ కింద అంత వెలువడలేదు, ప్రకాశ కింద అంత వ్యాపించలేదు, అంత తేజవంతం కాలేదు, సామాన్యంగా ఉన్నాయి. ఇప్పుడు అది తేజం, దాని యొక్క తేజస్సు పెరుగుతూ ఉంది, వృద్ధి చెందుతూ ఉందన్నమాట. కొంచెం ఇప్పుడు ఈ సమయానికి వెళ్ళే కొద్దీ మనం చూడలేమంట. నువ్వు అదే విధంగా సూర్యుని చూస్తూ ఉంటేనా కాసేపు, ప్రారంభంలో ఒకేసారి కాదు అది చూస్తే, ఇప్పుడు చూస్తే డైరెక్ట్ చూస్తే మనకు కళ్ళు పోతాయి. మనం డైరెక్ట్ ప్రారంభం చూసి అభ్యాసం చేసినట్లయితే ఏమవుతుంది, ఇప్పుడు తేజోవంతంగా 12 గంటల ఉన్న సూర్యునికి కూడా ఆ తేజోవంతం చూడలేము అన్నమాట, కళ్ళు మనకి ఎఫెక్ట్ కొడతామన్నమాట. ఈ విధంగా మనకు అభ్యాసం కొంచెం ప్రయత్నం చేసి కొంతవరకు అలా చేసినట్లయితే నువ్వు ఆ సూర్యుల్లో ఉండే కిరణాలు, తేజవంత కిరణాలు ఏమవుతుంది, అలాగే మన కంటితో చూసినప్పుడు ఏమవుతాయి, మొత్తం ఎన్నికి నిరోధించుకుంటూ ఎన్నికి వెళ్ళిపోతాను, సూర్యకిరణాలు అంటే ప్రకాశాన్ని ఎన్నికి తోస్తూ వెళ్ళిపోతాను. తోస్తూ మన కంటి యొక్క ప్రతిబింబం, మన యొక్క స్వరూపం ఏదైతే ఉందో, ప్రకాశం ఏదైతే ఉందో ఆ సూర్యుని నిలబెట్టేస్తుందన్నమాట. ఆ కిరణాన్ని తోసుకుంటూ ఆ సూర్యుని యొక్క యథార్థమైన స్వరూపం గోళకాన్ని చూపిస్తుందన్నమాట. అత్యంత ప్రకాశవంతంగా నిండుగా ఉంటుందన్నమాట. దాన్ని చూడలేమంట, అంత ప్రకాశవంతంగా ఉంటుంది. అది స్థూలంగా కనిపించే ప్రకాశం అంటే మన పోల్చుకుంటే అది అత్యంత ప్రకాశమైంది. అది అంతకంటే ఎక్కువ పూర్ణ ప్రకాశం ఆ మనలో ఉండే ఆత్మ ప్రకాశం, అంతకంటే ఎక్కువ ఆత్మ ప్రకాశం పరమాత్మ యొక్క ప్రకాశం, అంత తేజవంతంగా ఉంటుంది. మనం అలాగా సూర్యుని యొక్క అభ్యాసం చేసినట్లయితే, సూర్యుని యందు సంయమం చేసినట్లయితే, మనం ఆ సూర్యకిరణాలు, తేజవంతమైన కిరణాలను మనం నెట్టుకుంటూ తోస్తూ మనం మన మనసులో అక్కడ కేంద్రీకరించవచ్చు. ఎప్పుడైతే ఆ స్థితిలో మనం నిలబడగలిగినాం అంటేనా ఆ సూర్యుని యొక్క స్వరూపం ఆ బ్రహ్మాండం యొక్క స్వరూపం ఏదైతే ఉందో, లోకాంతరం యొక్క స్వరూపం ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రత్యక్షం చేసుకోగలుగుతాం. అది అత్యంత అభ్యాసం చేత అవుతుంది. మనం అలాగే చేసినామంటే మనకు ఆ తేజో స్వరూపానికి ఇప్పుడు మనకు కళ్ళైపోతాయి అనమాట. అలా చేయొచ్చు. అలా ప్రతి ఒక్కరు మనం ఇప్పుడు చాలా మంది కొందరు సాధకులు ప్రయత్నం చేసిన వాళ్ళు, మన బల్బు యొక్క ప్రకాశం ఉంది, అలాగంటే కాసేపు అలాగే 10 నిమిషాలు చూస్తుంటే బల్బే పగిలిపోతుందండి. మన తేజో, మన కళ్ళలో ఉండే కిరణాల యొక్క ప్రభావం చేత ఆ బల్బునే పగలగొట్టగలుగుతుంది అన్నమాట. అలాగే చూసామంటే మన తేజవస్సు ఇప్పుడు మన
సూర్యుని యొక్క తేజస్సు ద్వారా ఆ తేజస్సుకు మన కళ్ళు మనకు భగ్నం అయిపోతుంది అన్నమాట. ఎందుకు? ఆ ప్రకాశం ఎక్కువగా ఉంది. మనం ఆ రకంగా అభ్యాసం చేసి త్రాటక విద్య ద్వారా, దాన్ని త్రాటక విద్య అంటాం, త్రాటక విద్య ద్వారా మనం చూసినట్లయితే ఆ బల్బులో ఉండే ప్రకాశాన్ని మన జ్యోతిష్ కిరణముల ద్వారా దాన్ని పగలగొట్టవచ్చు అన్నమాట. అంటే మన కిరణాల యొక్క తేజస్సు అంత దేదీప్యమానంగా ఉంటుంది, ప్రకాశవంతంగా ఉంటుంది, తేజవంతంగా ఉంటుంది అన్నమాట. అలా చేసే సాధకులు చాలా మంది ఉన్నారంట. త్రాటక విద్యను చేసేవాళ్ళు ఎక్కువ హిమాలయాల్లో ఉంటారు, చాలా చాలా మంది సాధకులు చేస్తుంటారు. ఇప్పుడు అలా చేసే వాళ్ళు చాలా తక్కువ కానీ ఉన్నారు. అలాగా ప్రకాశమైన కిరణాలను మనం తోసుకుంటూ నెట్టుకుంటూ అభ్యాసం ద్వారా మనం ఆ సూర్యునిలో మన మనసుని కేంద్రీకరించవచ్చు. అక్కడ సంయమం చేసినప్పుడు సూర్య సంయమాత్ భువన జ్ఞానం అంతా లోకాంతర జ్ఞానం మనకు ప్రత్యక్షం అవుతుంది. ఒక వస్తువు, ఒక పదార్థం గతివిధి సంసారం చేసే క్రియాకలాపం ఏ విధంగా నడుస్తుందో, మన ఏ విధంగా ప్రత్యక్షానుభూతి కలుగుతూ ఉంటుందో, ఈ బ్రహ్మాండం యొక్క గతివిధి యొక్క మొత్తం మనకు ప్రత్యక్షం అవుతుంది. సూర్యుని మీద సంయమం చేసిన లోకాంతరం యొక్క గతివిధి ఆ పరమాత్మ ఏ రకంగా ప్రకాశమానంగా ఉంచుతాడు, ప్రకాశమానంగా చలాయమానంగా చేస్తున్నాడు అనే గతివిధి మొత్తం మనకు తెలుస్తుంది. ఆ శక్తి అనేది అభ్యాసం ద్వారా మనం పొందగలగాలి. అర్థమైన త్రాటక విద్య అని చెప్పి ఈ రకంగా దాన్ని అభ్యాసం ద్వారా సిద్ధిస్తున్నాం. మహోదయ, త్రాటక విద్య దీపంతో ఫస్ట్ స్టార్ట్ చేస్తారు కదా, ప్రారంభ దీపం తీసుకొని తెలియజేస్తారు. జలనేతి అది కూడా అలా దీంట్లోనే షట్క్రియల్లో ఒకటి అవుతుందా త్రాటక విద్య కూడా? అవునండి. కాబట్టి మీరు ప్రత్యక్ష అనుభూతి అంటే ప్రారంభంలో సూర్యుడు ఉదయించే సమయంలో అప్పుడు సూర్యుడు లేవాలి, కొంత పైకి వెళ్ళే కొద్దీ సూర్యుడు యొక్క తేజస్సు ఎక్కువ అవుతుంది. మనం అలాగే చూస్తూ అభ్యాసం చేసినట్లయితే మన కంటిలో ఉండే కిరణాలు దాని సూర్య కిరణాలు తేజస్సును నెట్టుకుంటూ అక్కడ సూర్యుని మీద స్థిరపరుస్తాయి. కాలు చూడొచ్చు, కాసేపు ఉండాలన్నమాట. తోచుకుంటూ అన్నికి వెళ్ళిపోతా, ప్రకాశం అన్నికి వెళ్ళిపోయి సూర్యునిలో స్థిరపడిపోతున్నాడు. మనం అలాగే వాటిని సంయమం చేస్తే, సంయమం ధారణ ధ్యాన సమాధిని సంయమం అంటాం. ఇక్కడ ధారణ ధ్యాన సమాధిని సంయమం అంట. అక్కడ మనకు ఆ సమాధి స్థితిని పొందగలిగామంటే, అక్కడ స్థిరపరచగలిగామంటే మనకు దాని యొక్క సత్తాన్ని మనం తెలుసుకోవచ్చు. అది ఎంతో అభ్యాసం. అది సంప్రదాయ సమాధి కింద తీసుకున్నాం. ఆ శక్తిని సంపాదించుకున్నట్లయితే మనలో అత్యంత ప్రకాశమైన శక్తి మనలో లభిస్తుంది. అంటే అది ఎంతో గురుముఖం ద్వారా మనం ప్రయత్నం చేయాలి. ధన్యవాదము. అవగతం మహోదయ. ఇవన్నీ చాలా మనకు మహోదయ. సంయమ అసంప్రజ్ఞాత సమాధి, సంప్రజ్ఞాత సంయమ అనేది సంప్రజాత సమాధి అనేది ఒక విషయం మీద పూర్తిగా అధికారం నిలబెట్టగలనమాట. అసంప్రజాతలో ఆ సంప్రజాత ఆత్మ యొక్క అనుభూతి కలుగుతుంది, అసంప్రజాతలో పరమాత్మ యొక్క అనుభూతి కలుగుతుంది అన్నమాట. అసంప్రజాత పరిధిలో మనకు పూర్తి స్థిరపడిపోతాం. అసంప్రజాత సమాధిలో మనలో ఉండే క్లేశాలను దగ్ధభయం చేసుకునే స్థితి వచ్చేస్తుంది మనకు. మనం అంతే సంప్రజాత సమాధి కిందే మనం ఇప్పుడు పరిగెడుతూ ఉంటాం. అంటే ఇప్పుడు మనకు అంత శక్తి కాదు. సంప్రజాత సమాధి అంటే మనకు ఆత్మ సాక్షాత్కారం అన్నమాట. అది చిన్న విషయంగా ఆత్మ సాక్షాత్కారం అంటే నీలో ప్రకాశ కిరణాల యొక్క స్వరూపం తెలిసినా కూడా నీళ్ళు అత్యంత ప్రకాశం అవుతున్నాడు. ఎక్కడో ఉన్న ప్రకాశ కిరణం మన మీద పడితేనే మనం అక్కడ అభివ్యక్తం అవుతాం అన్నమాట. అలాగే దూరం నుంచి దగ్గరికి కొంచెం ప్రవేశించడం కూడా మన ధ్యానం ద్వారా ఆ ప్రకాశ కిరణం, ఆత్మ యొక్క ప్రకాశ కిరణం మనలో ఎంతో తేజస్సు కలుగుతుంది, ఎంతో విద్య ఉత్పన్నం అవుతుంది, ఎంతో మనము జ్ఞానవంతులు అవుతాం, ప్రకాశవంతులు అవుతాం, లోకంలో ప్రసిద్ధులు అవుతాం అనమాట. అంత ఆత్మ వరకు దగ్గరికి వెళ్ళినా కూడా మనం మన ఉన్నతి అంత 4 వైపులు 4 దిశలు వ్యాపించి ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం కేవలం వాసన మాత్రం చూడగలుగుతున్నాం, శబ్దవిత్తులు మాత్రం మనం అంతవరకు ప్రవేశించలేదు. మనం కేవలం ధ్యానంలో ఉండే ఏకాగ్రత వల్ల వచ్చే సుఖాన్ని కూడా అనుభూతిని పొందలేం. ఏకాగ్రత వల్ల వచ్చే సుఖాన్ని కూడా మనం దాన్ని అరిగించుకోలేము అన్నమాట. అంత విశాలంగా ఉంటుంది ఏకాగ్రత వచ్చేది. తర్వాత ఆ ఏకాగ్రత దాటుకొని ధ్యానంలోకి వెళ్తే వచ్చే సుఖం ఇంకే వెదగలదు. ధ్యానం దాటుకొని సమాధిలోకి వెళ్తే అక్కడ వచ్చే ఆనందం ఇంకే భిన్నంగా ఉంటుంది. తర్వాత స్టెప్ బై స్టెప్ లోపలికి వెళ్ళే కొద్దీ దాని యొక్క మహత్త అనేది, సామర్థ్యం అనేది, ఆనందానుభూతి భిన్నంగా ఉత్తమంగా ఉంటుంది అన్నమాట. ఆ స్థితిని మనం సంపాదించుకోవచ్చు. అది మన అభ్యాసం ద్వారా ప్రతి ఒక్కరిని చేయవచ్చు. కాబట్టి మనం ముందు ప్రతి ఒక్కరిని చేయగలుగుతాం. కాబట్టి ఎవరు చేయలేమనుకోవద్దు. ముందుగా మనము ఒక ఉపలక్షణం చెప్పారు, మన సూర్యుడు ఉండే ప్రతిభాన్ని ప్రత్యక్షంగా చూడగలుగుతాం. చూసిన ఇలా ఉంది, నీకు ఒక ప్రత్యక్ష అనుభూతి కలిగింది. ఒక కళ్ళలో చూసినప్పుడు నా ప్రతిభ ఇలా ఉంది, ఈ రకంగా అనిపిస్తుంది, సూక్ష్మంగా ఉంది. ఇప్పుడు నేను కళ్ళు మూసుకొని ఆ ప్రతిబింబం మీద ధ్యానం చేస్తాను. ధ్యానం చేసేయండి. అప్పుడు నా స్వరూపం ఇలా ఉందిదా, అదే ధ్యానం మీద నువ్వు ధ్యానం చేసినట్లయితే
నువ్వు అక్కడ స్థిరపరిచినట్లయితే నీకు ఒక మార్గం ప్రశస్తం అవుతున్నాడు. ఇక్కడ ఎందుకని ప్రారంభం చెప్పావు, నువ్వు ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, నీకు మార్గం ప్రశస్తం అవుతుంది. ఆ పరమాత్మ నీకు మార్గం ప్రశస్తం చేస్తాడు, ఎలా వెళ్ళాలి, నెక్స్ట్ మార్గం ఏంటి, ఆ సంయమం నీలో వచ్చేస్తుందన్నమాట. అర్థమైందా? అందుకే ఇప్పుడు మనం ఎలా అభ్యాసించాలి, మన కంటిలో ఉన్న పురుషుని మనం చూస్తాం. ఒకరి కళ్ళలో చూసినప్పుడు మన ప్రతిబింబం, మన ముఖం భాగం అంతా మనకు ఏ విధంగా హాఫ్ ఫోటో అంటాం కదా, హాఫ్ ఫోటో చిత్రం అంతా వచ్చేస్తుంది అక్కడ ప్రతిబింబంలో, ఈ రూపం నీకు కనిపిస్తుంది అన్నమాట. దాన్ని అదే సూక్ష్మంగా తీసుకొని మనసులో నీకు సంస్కారం పడిపోయిందా, దాని యొక్క ఛాయాచిత్రం నీ మనసులో ఉండిపోయింది అన్నమాట. ఆ ఛాయాచిత్రాన్ని నువ్వు మనసులో తీసుకొని నువ్వు కళ్ళు మూసుకొని అదే ఛాయాచిత్రాన్ని మనసులో కేంద్రీకరించుకొని నువ్వు ధ్యానం చేసినట్లయితే, అక్కడ స్థిరపరిచినట్లయితే నీకు నెక్స్ట్ మార్గం ఏంటి అనేది నీకు తెలుస్తుంది అన్నమాట. మనం చేయాల్సిన అభ్యాసం ఏంటి, ఆ కంటి లోపల ఉన్న పురుషుని మనం చూసాము, దాని ఆ సంస్కారం, ఆ ఛాయ మన మనసులో పడిపోయింది, ఆ అనుభూతి మనలో ఉంది. ఇప్పుడు మనం దాన్ని చూడాల్సిన అవసరం లేదన్నమాట. కళ్ళు మూసుకొని ఒకసారి చూసాం కదా, మన కళ్ళు మూసుకొని ఆ ప్రతిబింబాన్ని చూడండి, చూసుకుంటూ అదే మనసుని కేంద్రీకరించండి. అప్పుడు నువ్వు అంతర్ముఖంగా లోపలికి ప్రవేశిస్తావు అనమాట. అలా అభ్యాసం చేయమంటారు ఇక్కడ. మహోదయ, మరి దాన్ని మన శరీరంలో ఊహించుకోవాలా, లేకపోతే ప్రాణమయ శరీరంలో ఊహించుకోవాలా? శరీరం ఎందుకు ఊహించుకుంటావు, నీ మస్తిష్కున్న మనసులో ఊహించుకో. మనసే పనిచేయాలి, మిగతా ఇంద్రియాలు ఏం పని చేయకూడదు, మనోంద్రియం పనిచేయాలి. శరీరం ఎందుకు ఊహించుకుంటూ, కేవలం ఏ బింబాన్ని చూసామో ఆ బింబమే చూడాలి అంతే. మన మనసు ఒక పని పెడతా, మనసుకి ఏం చూసాం, ఆ మనసునే నేను చూస్తున్నాను, ఆ ప్రతిబింబాన్ని చూస్తున్నాను, రెండో చూడటం లేదు నేను. ఓకే, అంటే మనోమయ శరీరంలోనే ఊహించుకోవాలి, మనోమయ శరీరంలో ఊహించాలి. ఓకే మహోదయ, ఓకేనా? ఇప్పుడు మొదటి నుంచి మీరు చెప్తూ వస్తున్నది మనసు కేంద్రీకరణమే మహోదయ, దాంట్లో సందేహం లేదు. ఇప్పుడు అంటే మనం పలు విధాలుగా చెప్పుకున్నాం, ఇది ఒక ప్రత్యేక ప్రక్రియ. ఇక్కడ ఇంకో మార్గం కూడా చూపిస్తున్నారు. ఇప్పుడు వాటిలో మనకి సఫలీకరణం అవ్వలేకపోతే ఇది కూడా ఒక మార్గం అనేది తీసుకోవాలి కదా మహోదయ? జీ అనేక ప్రకారాల్లో మనకి ఏది ఎక్కడ స్థిరపరచగలుగుతామో అక్కడ మనం ఏ రకం తీసుకోగలిగితే ఆ రకంగా అంటారు. అవగతం మహోదయ, ధన్యవాదాలు. గురించి ఈ రకాలుగా మనం విశ్లేషణ చేస్తున్నాం, దాని యొక్క సత్తా ఇలా ఉంటుంది, దాని పట్ల ఒక విశిష్టమైన ఆకర్షణ ఉత్పన్నం చేయడం, విశిష్టమైన సత్తాను చూపించడం ఇక్కడ ముఖ్యం అనమాట. చెప్పడానికి శైలి భిన్న భిన్నంగా చూస్తున్నాం. మహోదయ, మీ గొంతులో ప్రయత్నం చేసినట్లయితే మనము ఈ రకంగా చేసినట్లయితే మనకు అది ఉత్తరోత్తరంగా మనకు ఒక అలవాటు అయిపోతుంది. మనము తర్వాత మార్గం అనేది యోగ ఉపాధ్యాయ అని మహర్షి పతంజలి ద్వారా రాసినటువంటి సూత్రాల్లో మహర్షి వ్యాస్ ఏ విధంగా చెప్పారో, మహర్షి వ్యాస్ ఏ విధంగా చెప్పారో అలాగా యోగ ఉపాధ్యాయ ప్రకారంగా అక్కడ నీకు మార్గం ప్రశస్తం అవుతుంది. అక్కడ కేంద్రీకరించినట్లయితే నెక్స్ట్ మార్గం నీకు స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు నుంచి కూర్చుని మనం ఢిల్లీ వెళ్ళాలంటే తెలియదని, హైదరాబాద్కి వెళ్ళి మనం అక్కడ రైల్వే స్టేషన్ లో కూర్చున్నప్పుడు ఏ ట్రైన్లు ఎక్కడ వెళ్తున్నాయి, ఏ మార్గం వెళ్తున్నాయి, ఏ వెళ్తే తెలుస్తున్నాం. ఇప్పుడు మన ఇంట్లో కూర్చున్నప్పుడు మనకి అస్తవ్యస్తంగానే ఉంటుంది. ఇక్కడి నుంచి మన మార్గం చెప్పి ఇలా వెళ్ళు, అక్కడ దిగు, అక్కడి నుంచి లెఫ్ట్ వెళ్ళి రైట్ వెళ్ళి అని అనుకోండి, కొంచెం అస్తవ్యస్తంగా ఉండేట్టు ఉంటుంది అన్నమాట. కానీ మన ఆ సెంటర్లోకి వెళ్ళి కూర్చున్నాం అనుకోండి, మనకు ఆ మార్గం స్పష్టత వచ్చేస్తున్నాడు. అలా మనకు ఆ స్థితికి కొంచెం అభ్యాసం చేసి అక్కడ నిలబడినట్లయితే నీకు నెక్స్ట్ మార్గం స్పష్టత ఉంది. ఆయన ఎక్కిన తర్వాత మనం ఎలా వెళ్ళిపోవాలి, నాకు ఏ విధంగా మన మార్గం తయారు చేసుకోవాలి. సృష్టిలో జరిగే ప్రతి యజ్ఞం ప్రక్రియ విధి విధానం ఏ విధంగా క్రియాకలాపాలు చేస్తున్నామో పిండంలో కూడా అదే జరుగుతుంటుంది, ప్రక్రియ కూడా అదే విధంగా ఉంటుంది. దాన్ని మనం ఊహించి గమనిస్తూ మనం లోపలికి ప్రవేశించినట్లయితే కర్మను వ్యవస్థితంగా సంకల్పబద్ధంగా చేసినట్లయితే ఆ కర్మ ఫలిస్తుంది అన్నమాట. అస్తు మహోదయ, అవగత మహోదయ, ధన్యవాదం మహోదయ. నెక్స్ట్ చూడండి, ఈ 16వ ఖండం చూడండి, 16వ ఖండం గమనించండి. ఇక్కడ మనం చేసేటువంటి ప్రతి కర్మ కూడా ఒక యజ్ఞం. ఏంటి, మనం చేసే ప్రతి కర్మ ఒక బ్రహ్మాండం ఏ విధంగా గతివి నడుస్తున్నది, ఒక యజ్ఞం నడుస్తున్నాను. మనం చేసే స్థూల క్రియాకలాపాలు ఏవైతున్నాయి అవన్నీ ఒక యజ్ఞం లాంటివి. ఏంటివి? అవన్నీ యజ్ఞం లాంటివి. ఈ యజ్ఞంలో ఈ యజ్ఞక్రియ అంటే మన జీవన క్రియ పంచాలంటే, ఈ బ్రహ్మాండ క్రియ పంచాలంటే అక్కడ వాక్కు ఆరు మనసు అత్యంత అనివార్యమైనటువంటివి. మనం మాట్లాడే మాట మీద ఆధారపడి ఉంటుంది, మన మనసు మీద ఆధారపడి ఉంటుంది. అంటే మనం ఏం చేసినా మనసుతో ఆలోచించి విచారించి అది వాక్కుతో వాణితో మనం అభివ్యక్తం చేస్తాం, వాణితో మాట్లాడగలుగుతామట. అంటే మనసులో ఏదైతే ఉందో అదే మనకు వాక్కు ద్వారా చెప్పగలుగుతామట. అందుకే ఇక్కడ వాక్కు అనేది మనసు అనేది అత్యంత ముఖ్యమైనటువంటివి. బ్రహ్మాండంలో అయినా ఈ పిండంలో అయినా
మనకి ఏవైతే ఉన్నాయో ఈ వాక్కు ద్వారానే మనము అన్ని గతివిధి చూస్తున్నాము అని. వాక్కు యొక్క శక్తి, మనసు యొక్క శక్తి అత్యంత ముఖ్యమైనది, ప్రాధాన్యమైనది. ఈ యజ్ఞరూపి జీవనం నడవాలి అంటేనా ఈ బ్రహ్మాండ రూపి ఈలో బ్రహ్మాండ క్రియా గతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక యజ్ఞమైనటువంటి క్రియ జరుగుతున్నాయి అనే విషయాన్ని ఇక్కడ ఈ మంత్రం ఈ 16వ ఖండంలో చెప్పబడింది. చూడండి, ఏషః వై యజ్ఞో యో అయం పవతే ఏషః యన్ ఇదం సర్వం పునాతి యద్ ఏష యన్ ఇదం సర్వం పునాతి తస్మాద్ ఏష ఏవ యజ్ఞః తస్య మనశ్చ వాక్ష వర్తనే. ఇక్కడ ఈ యజ్ఞం ఏదైతే ఉందో అది మనం పవిత్రం చేస్తుంది. మనం అందుకే యజ్ఞో వై శ్రేష్టతమం కర్మ అంటాం. యజ్ఞం మనం ఏం చేస్తుంది? మనం చేసే ప్రతిదో యజ్ఞాష్టం కర్తవ్య కర్మ ఏం చేస్తామంటే మనం పునీతులను చేస్తుంది, పునీతులను పవిత్రం చేస్తుంది, నిర్దిష్టం చేస్తుందన్నమాట. ఎల్లప్పుడు మనం పవిత్రంగా ఉంచుతుందన్నమాట. యజ్ఞానికి ఆ సత్తా, ఆ శక్తి ఉంది. అందుకే ప్రతి యజమానులు ఎవరైతే ఉండేదో ప్రతి నిత్యం యజ్ఞం చేయాలి. ఎందుకంటే మనం ఎల్లప్పుడూ పవిత్రంగా ఉంచుతుంది, నిర్మలంగా ఉంచుతుంది, స్వచ్ఛంగా ఉంచుతుంది. ఎవరి యొక్క మనసు నిర్మలంగా, స్వచ్ఛంగా, పవిత్రంగా ఉంటుందో అటువంటి వ్యక్తుల అందరికీ దేవతల యొక్క జ్ఞానం ప్రవేశిస్తున్నాం, దేవతలు ప్రవేశిస్తున్నమాట. వారి గుణకర్మ స్వభావాలను సాత్వికంగా ఉంటాయి. అటువంటి వ్యక్తికి ఆధ్యాత్మిక మార్గంలో సూక్ష్మమైన విద్య గురించి, పరమాత్మత్వం గురించి వాళ్ళు తెలుసుకొని ఆత్మానందానుభూతిని పొందగలుగుతారు, పరమాత్మ యొక్క ఆనందానుభూతిని పొందగలుగుతారు అన్నమాట. అందుకే యజ్ఞం ఇక్కడ ఎల్ల పవిత్రం చేస్తుంది. అది చెప్పి ఏషాహ వై యజ్ఞో యో అయం పవతే, నిన్ను పవిత్రం చేస్తుంది అని చెప్పి ఇక్కడ మంత్రం చెప్తున్నమాట. ఎందుకంటే సృష్టిలో ఏవైతే మనం జరుగుతున్నాయో, క్రియాకలాపాలు జరుగుతున్నాయో ఇవన్నీ యజ్ఞం జరుగుతున్నాయన్నమాట. అంటే సృష్టిలో ఏ పదార్థాలు గతిశీలంగా ఉన్నాయి, పిండంలో మనం ఏ విధంగా గతిశీలంగా ఉన్నామో, శరీరంతో గతిశీలంగా ఉన్నాము అంటే మనం గతిశీలంగా ఉన్నప్పుడే పవిత్రంగా ఉంటాము. ఏ వ్యక్తి అయినా సరే, ఏ పదార్థమైనా సరే, ఏ వస్తువైనా సరే, మనం నిరంతరంగా ఒక గతిశీలంగా ఉన్నప్పుడే మనం పవిత్రంగా ఉంటామంట. ఆఖరి మనకు అంతేకాకుండా కేవలము బ్రహ్మాండం పిండ కదా, ఈ మనకు ప్రకృతిలో ఉండేటువంటివి నదులు ఏవైతే ఉన్నాయో, నదులు కూడా ఎల్లప్పుడూ ప్రవహిస్తూ ఉంటూనే పవిత్రంగా ఉంటాయి. అలాగే నీళ్ళు ఒకే చోట నిల్వ ఉంటే ఎలా ఉంటాయండి? అపవిత్రం అయిపోతాయి, అవి దూషితం అయిపోతాయి. అలా నిలువ ప్రవహిస్తూ ఉంటే, గతిశీలంగా ఉంటే పవిత్రంగా ఉంటాయి. అలాగే ఈ బ్రహ్మాండంలో ప్రత్యేక పదార్థం గతిశీలంగా ఉంది. పరమాత్మ చలాయమానంగా ఉంచిన ప్రతిలో క్షీణిస్తుంది. ఉదయం సూర్యుడు ఉదయించినప్పటి నుంచి మొదలుకొని అస్తమించేంత వరకు నిరంతరంగా గతిశీలంగా ఉన్నాడనమాట. గతిశీలంగా ఉండడం కాబట్టి క్రియ గతిశీలంగా ఉంది కాబట్టి అది కొనసాగుతూ ఉంది, పవిత్రంగా నడుస్తూ ఉందన్నమాట. అలాగే మనం చేసే ప్రత్యేక క్రియాకలాపాలు ఏవైతే ఉన్నాయో, మనకు స్థూలంగా కావచ్చు, సూక్ష్మంగా కావచ్చు, శరీరంగా కావచ్చు, మనం చేసే స్థూల కర్మలు కావచ్చు, ఎల్లప్పుడూ వ్యక్తి గతిశీలంగా ఉండాలి. అది బ్రహ్మాండమైన, పిండమైన, మనమైనా, ఎవరైనా కూడా, ఏ పదార్థమైనా, ఏ ద్రవ్యమైనా అన్ని గతిశీలంగా ఉన్నప్పుడే పవిత్రంగా ఉంటాయి అనే సందేశం ఇక్కడ మనకు ప్రత్యేకమైంది. అందుకే వేద మంత్రం చెప్తుంది, ఎవరైనా మనుషులు ఎవరైతే ఉన్నారో కర్మన్ కుర్వన్యేవ శతం జిజీవిషత్ శతం సమాహ, జిజీవిషత్ శతం సమాహ అంటే 100 ఏళ్ళు కర్మ చేస్తూ జీవించడానికే మనం విచారించాలి. అలా చేస్తూ ఉన్నప్పుడే మనం పవిత్రంగా ఉంటాం. నిట్టల్లే కర్మహీనంగా కూర్చున్నాం అనుకోండి, ఆ వ్యక్తి అంత స్వస్థంగా ఉండడు, ఆరోగ్యవంతంగా ఉండడం అన్నమాట. ఆ వ్యక్తి రోగగ్రస్తుడు. అటువంటి వ్యక్తి వాస్తవంగా స్వస్థ వ్యక్తి ఎవరంటే గతిశీలంగా ఎవరైతే ఉంటారో వాళ్ళే ఆరోగ్యవంతులు. అటువంటి వ్యక్తి గతిశీలంగా ఉండి ముందుకెళ్తూ ఉంటారన్నమాట. ఆవిడ పవిత్రంగా ఉండగలుగుతారు అన్నమాట. కాబట్టి మనకు ఈ బ్రహ్మాండంలో నడిచిన యజ్ఞం అయితే ఉందో, పిండంలో నడిచిన యజ్ఞం అయితే ఉందో, ఇవన్నీ కూడా గతిశీలంగా ఉన్నాయంటే అక్కడ ఒక యజ్ఞం నడుస్తుంది. అలా యజ్ఞం ప్రత్యేక పదార్థం గతిశీలంగా ఉన్నప్పుడే మనం పవిత్రంగా ఉంటామనే సందేశం ఇక్కడ మనకు కనిపిస్తున్నమాట. కాబట్టి సృష్టిలో ఏవైతే యజ్ఞాలు జరుగుతున్నాయో అవన్నీ కూడా నిన్ను ఒక గతిశీలంగా ముందుకు తీసుకెళ్తున్నాయి. కాబట్టి ఈ సంసారం అంతా కూడా అందుకే పవిత్రంగా ఉంది, పవిత్రంగా ఉత్పన్నం అవుతుంది, క్రియాశీలు గతిశీలంగా ఉన్నాయన్నమాట. అందుకే ఈ జీవనమే ఒక గతి అనేది ఒక యజ్ఞం లాంటిది అన్నమాట. అందుకే ఈ యజ్ఞానికి 2 మార్గాలు ఉన్నాయి. ఏంటి? ఈ యజ్ఞరూపమైనటువంటి ఈ బ్రహ్మాండానికి 2 మార్గాలు ఉన్నాయంట. అలాగే ఏ విధంగా యజ్ఞానికి 2 మార్గాలు ఉన్నాయో, అలాగే ఈ సంసారంలో జరిగేటువంటి యజ్ఞానికి 2 మార్గాలు ఉన్నాయి. అలాగే ఈ సంసారంలో జరిగేటువంటి బ్రహ్మాండం యజ్ఞం ఏదైతే ఉందో దానికి కూడా 2 మార్గాలు ఉన్నాయి. అంటే ఈ మార్గముల ద్వారానే బ్రహ్మాండమైన, పిండమైన ఇవన్నీ శుద్ధి చేయబడుతున్నాయి, పవిత్రం చేయబడుతున్నాయి.
సంసారంలో ఉండే గతివిధి ద్వారానే ఇవన్నీ శుద్ధి చేయబడుతున్నాయి. అది ఏంటి శుద్ధి చేయ కారణం ఏంటంటే అది ఒక స్థూలంగా మనకి ఏం చెప్పంటే వాక్ అవును మనస్సు, ఇది రెండింటి ద్వారా మనకు శుద్ధి చేయబడుతుంది అని చెప్పి ఇక్కడ ప్రస్తావించబడింది అనమాట. అందుకే మనశ్చ వాక్చ వర్తనే అని చెప్పుకున్నాం. చూడండి కింద భాషలో యహ జో చల్తా హై నిశ్చై యహ యజ్ఞి, జో గతిశీలంగా ఉండే నిశ్చయంగా యజ్ఞం జరుగుతుంది. యహ చల్తా హువా నిశ్చయ్ యహ సంపూర్ణ జగత్తుకో పవిత్ర కర్తా హై, ఎందుకంటే చల్తా హువా సంసారం ఏదైతే ఉందో గతివిధి ఏదైతే ఉందో అది బ్రహ్మాండ పిండనే పవిత్రం చేస్తుంది. ఎందుకంటే యహ గమన కర్తా హువా సమస్త సంసారకు పవిత్ర कर देता है, అలా గతిశీలంగా ఉంటే సమస్త భూమండలాన్ని పవిత్రం చేస్తుంది. इसलिए यही यज्ञ है, యజ్ఞము. मन और वाक ये दोनों इसके मार्ग है. అంటే మనసు ద్వారా వాక్ ఈ పవిత్రమైన భాగస్వామ్యం కావచ్చు. ఈ రెండింటి ద్వారా మనం మన జీవనాన్ని సుఖమయం చేసుకోవచ్చు. మన రూపీ యజ్ఞం ద్వారా వాక్ ద్వారా మనసు ద్వారా వాక్ ద్వారా మనం స్థిరపరచుకోవచ్చు. అంటే ఈ మార్గాన్ని మనం తయారు చేసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ ప్రస్తావించబడింది. చూడండి తర్వాత ఏం చెప్పబడుతుందంటే ఆ యజ్ఞానికి 2 మార్గాలు ఏంటివి? నువ్వు యజ్ఞానికి 2 మార్గాలు ఉన్నాయని చెప్పాం. అలాగే ఈ బ్రహ్మాండానికి 2 మార్గాలు ఉన్నాయని చెప్పాం. ఏంటి ఆ మార్గాలు? యజ్ఞానికి 2 మార్గాలు ఏంటంటే అవి యజ్ఞంలో బ్రహ్మ వాక్ ద్వారా ప్రయోగించడం అన్నమాట. యజ్ఞంలో బ్రహ్మ ఏం చేస్తాడు? వాక్ ద్వారా. ఇప్పుడు ఒక యజ్ఞానుష్ఠానం పెద్ద పెద్ద యాగాలు నడుస్తూ ఉంటాయి అన్నమాట. పెద్ద పెద్ద యాగాల్లో బ్రహ్మ, హోత, అధ్వర్యు, ఉద్గాత 4 ఉన్నారన్నమాట. 4 వేదాలకు 4 బ్రాహ్మణులు. ఋగ్వేదం యొక్క బ్రాహ్మణ్ణి హోత అంటాము, యజుర్వేదం యొక్క బ్రాహ్మణ్ణి అధ్వర్యు అంటాము, సామవేదం యొక్క బ్రాహ్మణ్ణి ఉద్గాత అంటాము, అథర్వవేదం యొక్క బ్రాహ్మణ్ణి బ్రహ్మ అంటాము. ఏమంటాము? బ్రహ్మ. బ్రహ్మ 4 వేదాల యొక్క జ్ఞాత. బ్రహ్మ ఎవరు? 4 మనం మామూలుగా స్థూలంలో సంసారం చెప్పిన బ్రహ్మ విష్ణు మహేశ్వరు అంటారా? ఆ బ్రహ్మ 4 వేద బ్రహ్మకి ఎన్ని తలలు ఉన్నాయి? 4 తలలు ఉన్నాయి. అంటే బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు, అంటే 4 వేదాల యొక్క రహస్యాన్ని తెలిసిన వాడు అనమాట. అలాగే బ్రహ్మ 4 వేదాల జ్ఞానం ఉంటుంది అన్నమాట. హోత దగ్గర ఋగ్వేదం యొక్క జ్ఞానం ఉంటుంది. అధ్వర్య దగ్గర కేవలము యజుర్వేదం యొక్క జ్ఞానం ఉంటుంది. ఉద్గాత దగ్గర సామవేద యొక్క జ్ఞానం ఉంటుంది. కానీ అథర్వవేదం యొక్క బ్రాహ్మణుని దగ్గర బ్రహ్మ ఎవరైతే ఉన్నదో 4 వేదాల యొక్క జ్ఞానం అతని దగ్గర ఉంటుంది. అందుకే యజ్ఞానుష్ఠాన కర్మ చేసేటప్పుడు కేవలం బ్రహ్మ మాత్రం మౌనంగా ఉంటాడు. మనసుతో చింతన చేస్తున్నాడు, మనసుతో గతివిధి ఇస్తూ ఉంటాడు అన్నమాట. మనసుతో అన్ని పరిశీలిస్తూ ఉంటాడు, పరీక్షిస్తూ ఉంటాడు అన్నమాట. బ్రహ్మ ఆ యజ్ఞానుష్ఠాన కర్మ అయిపోయేంత వరకు, అది సోమయాగం కావచ్చు, పెద్ద యాగాలు కావచ్చు, ఆ యజ్ఞానుష్ఠానం ప్రారంభించినప్పటి నుంచి మొదలుకొని యజ్ఞం ఎప్పుడైతే ప్రారంభం అవుతుందో అది సమాప్తం అయ్యేంత వరకు అక్కడ మౌనంగానే ఉండాలి. మనసుతో క్రియ చేస్తున్నాం. మనసులో మౌనంగా ఉండాలంటే ఏం ఖాళీ కూర్చోడం కాదు, అక్కడ మానసిక క్రియలు చేస్తున్నాం, మనసులో క్రియానుష్ఠానం చేస్తూ ఉంటాడు అన్నమాట ఆ బ్రహ్మ. మిగిలిన 3 బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో హోత, అధ్వర్యు, ఉద్గాత, వాళ్ళు మాత్రం వాక్ను ఉపయోగిస్తామట. అందుకే వాక్ ద్వారా ఈ 3 బ్రాహ్మణులు ఋగ్వేదాన్ని, యజుర్వేదాన్ని, సామవేదాన్ని యొక్క మంత్రాలతో అనుష్ఠానం చేస్తూ ఉంటారు. కానీ బ్రహ్మ మాత్రము అక్కడే విద్యమానంగా ఉంటూ, అనుష్ఠానం విద్యమానంగా ఉంటూ, మౌనంగా ఉంటూ అన్ని పరీక్షిస్తూ ఉంటాడు అనమాట. అన్ని మౌనంగానే పరీక్షిస్తుంటాడు. ఎప్పుడైతే ఆయన నోరు విప్పాడో, మౌనంగా నోరు విప్పాడు అనుకోండి, అది యజ్ఞం నష్టం అవుతుందన్నమాట. మనం ఆ యజ్ఞానుష్ఠానంలో ఎప్పుడు కూడా ఆ బ్రహ్మ నోరు విప్పకూడదు అనడం. ఏ రకం కూడా నోరు విప్పకూడదు. అంటే ఆ రకంగా మనస్సులో ఆత్మ చింతనం ద్వారా, మానసిక క్రియాకలాల ద్వారా అన్ని పరీక్షిస్తూ ఉంటాడు. అందుకు గతివిధి అదిగా కర్మానుష్ఠానం చేస్తూ ఉంటాడు మనసు ద్వారా. అక్కడ ఈ రకంగా మనకు యజ్ఞంలో 2 మార్గాలు చెప్పుకున్నాం. అందులో యజ్ఞంలో బ్రహ్మ వాక్కును ప్రయోగించడు. కేవలము మనసు ద్వారా యజ్ఞం యొక్క మార్గాన్ని సంస్కరిస్తూ ఉంటాడు. యజ్ఞం చేసేటువంటి గతివిధిని సంస్కరిస్తూ ఉంటాడు, శుద్ధి చేస్తుంటాడు, మనసులో మనం చేస్తూ ఉంటాడు. కేవలం హోత, అధ్వర్యు, ఉద్గాత ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం వాక్కును ప్రయోగిస్తారు. అంటే వాక్కు ద్వారా ఋగ్వేదం యొక్క మంత్రాలను పఠిస్తూ ఉంటుంది అన్నమాట. ఈ రకంగా ఇది సృష్టి యజ్ఞం అన్నమాట. సృష్టిలో జరిగేటువంటి గతివిధి అన్నమాట. అంటే మనసు ద్వారా అలాగే వాక్కు ద్వారా ఈ అనుష్ఠాన క్రియ నడుస్తుంది. అంటే యజ్ఞం ప్రారంభించిన మొదలుకొని సమాప్తమయ్యేంత వరకు మధ్యలో బ్రహ్మ మాట్లాడకూడదు. ఆ విధంగానే ఈ జీవన రూపి యజ్ఞంలో కూడా కొన్ని క్రియలు ఎలా ఉంటే మనసు ద్వారా మనం ఆలోచించి బయటికి వ్యక్తం చేస్తాం. డైరెక్ట్ గా మాట్లాడినామంటే ఏదో ఒక దోషం చేస్తామట.
ఎలా ఉంటుందంటే ఇక్కడ వాక్కు అనేది, మనస్సు అనేది ఒక రథ చక్రానికి ఒక రథానికి 2 చక్రాలు లాంటివి అన్నమాట. దీంట్లో ఏ ఒక్కదాన్ని ప్రయోగించాం అనుకోండి, కేవలం మనసు ద్వారా వెళ్ళినా కూడా ఇబ్బందే, కేవలం వాక్కు ద్వారా వెళ్ళినా కూడా ఇబ్బంది అన్నమాట. ఒక మనసు ద్వారా వెళ్ళినా అంటే ఆ రథానికి ఒక చక్రం ద్వారా మనం ప్రయాణం చేసినట్టు ఉంటుంది. ఒక రథానికి ఒక చక్రం మీద ప్రయాణం చేస్తే ఎలా ఉంటుందండి, అది ఎక్కడ పడిపోతుందో తెలియదు అన్నమాట. అదే ఆ 2 చక్రాల ద్వారా మనం ప్రయాణం చేసినప్పుడు ఎక్కువ దీర్ఘ ప్రయాణం చేయగలుగుతాం, సురక్షితంగా ప్రయాణం చేయగలుగుతాం. అంటే ఆ అనుకునే విధంగా మనం ముందుకు వెళ్ళగలుగుతాం అంట. కాబట్టి ఇక్కడ ఈ వాక్కు అనేది, మనస్సు అనేది ఒక రథానికి 2 చక్రాలు లాంటివి కాబట్టి ఆ రకంగా ఒకదానికి కూడా పూరకమైనటువంటి కాబట్టి రెండింటిని ఆధారం చేసుకుంటూ సృష్టి యజ్ఞాన్ని నడిపించాలి, మనో యజ్ఞాన్ని నడిపించాలి, అంటే పిండం నుండి యజ్ఞాన్ని నడిపించాలి. అంటే మనం కూడా స్థూలంగా జీవన విధానంలో కూడా మనం చేసే ప్రతి క్రియను మనసు ద్వారా ఆలోచించి మనం వ్యక్తం చేసినప్పుడు ఏమవుతుందంటే అది యజ్ఞం ఫలిస్తుంది. కేవలము ఏం ఆలోచన డైరెక్ట్ గా మాట్లాడేసాం అనుకోండి, ఆలోచించకుండా సంకల్పం చేయకుండానే అవి దోషపూరంగా ఉంటాయి. ఒక రథం మీద ఒక చక్రంతో ప్రయాణం చేసినట్టు ఉంటుంది. అటువంటి ప్రయాణం మనం ఎక్కువ చేయలేము, ఎక్కడో కింద పడిపోతాం, అది నష్టం చేస్తుంది, ఆ యజమాని నష్టం చేస్తుంది, అలాగే ఆ యజ్ఞానుష్ఠాన కర్మ కూడా నష్టం చేస్తుంది. ఎప్పుడైతే యజ్ఞంలో మధ్యలో బ్రహ్మ మాటలు మొదలు పెడతాడో అక్కడ యజ్ఞానుష్ఠానం నష్టం అవుతుందంట. అందుకే మాట్లాడకూడదు. అలాగే ఇక్కడ కూడా ఎవరి కర్మ ఏదైతే వాళ్ళు చేయాలన్నమాట. అలాగే కొన్ని క్రియలు మనసుతో ద్వారా చేస్తాం, కొన్ని క్రియలు వాక్కు ద్వారా చేస్తాం. కానీ 2 ఒకదానికొకటి పూరకములు, ఒకదానికొకటి సహాయంగా ఉండి ఆ కర్మను నిర్విఘ్నం చేస్తాయి, సంపన్నం చేస్తాయి అన్నమాట. మనం కూడా అలా చేయాలి అనే విషయాన్ని ఇక్కడ ఈ మంత్రంలో ప్రస్తావించబడింది అన్నమాట. ఓకేనా? అదేంటో ప్రక్రియ మనం సమయం అతిక్రమిస్తుంది. అది మనం ఒక దృష్టాంతం మీకు చూపించాను, అలా చేసినట్లయితే మీకు అది ఫలిస్తుంది అని చెప్పి ఇక్కడ ఈ మంత్రాల ద్వారా చెప్పబడింది. ఈ అంకంలో దీని యొక్క సారాంశం చెప్పాను, ఈ 16వ ఖండం యొక్క అభిప్రాయం చెప్పాను. మరి ఆ రకంగా చేయాలి, అలా చేస్తేనే మనకు ఆ కార్యం సంపన్నం అవుతుంది అని చెప్పి ఇక్కడ అటువంటి వ్యక్తి యొక్క యజ్ఞం అయితే నష్టం కాదు అనే భావంతో ఇక్కడ ప్రస్తావించబడింది. కాబట్టి మనం మనసులో సంకల్పం చేసిన ద్వారానే వాక్కు ద్వారా ఏదైనా అభివ్యక్తం చేయాలి, మాట్లాడాలి. ఇది ఒక యజ్ఞము. మనసులో అందుకే ఏం పని చేసినా ఆలోచించి మాట్లాడు, ఆలోచించి పని చేయి అని. ఎందుకంటే ఆలోచించాలంటే ముందు మనసులో ఆలోచిస్తాం, తర్వాత బయట పని చేస్తాం, కర్మ చేస్తాం. ఇది ఇలా చేయడం వచ్చే ప్రక్రియ విధానం ఒక యజ్ఞము. ఏంటి? ఒక యజ్ఞం. ముందు మనసులో విచారం స్పష్టంగా లేదనుకోండి, ఆ వాక్కు ద్వారా కూడా మనం స్పష్టంగా మాట్లాడలేం. మనసులో స్పష్టత ఉందనుకోండి, వాక్కులో స్పష్టత వస్తున్నాడు. మనసులో స్పష్టత లేనంత వరకు వాక్కులో కూడా స్పష్టత ఉండదు. మనం గమనిస్తున్నాం. అప్పుడు మనం వాక్ అది కంపిస్తుందన్నమాట, వణికిపోతుందన్నమాట. అక్కడ మాటల్లో తేడా వస్తుందన్నమాట. అదే మనసులో స్పష్టత ఉన్నప్పుడు వాక్కు ద్వారా కూడా స్పష్టంగా వస్తుంది. కాబట్టి ఇది ఒక యజ్ఞం ప్రక్రియ. కాబట్టి ఈ రకంగా మనం చేసినట్లయితే అది సఫలీభూతం. లేకపోతే ఇది కూడా ఒక అయజ్ఞం అయిపోతుంది. యజ్ఞం కాకుండా అయజ్ఞీయ కర్మ అవుతుంది అన్నమాట. అందుకే రకం తెలిసి చేయాలి. కాబట్టి ఈ రకంగా ఋషి మహర్షులు మనకు దృష్టాంతం ద్వారా మనకి ఈ రకం ప్రస్తావించాలట. యజ్ఞంలో మనస్సు, వాక్కు 2 కూడా ప్రయోగించబడతాయి. ఏ విధంగా యజ్ఞంలో ప్రయోగించబడతాయి, అలాగే జీవన రూపి యజ్ఞంలో కూడా ఈ 2 ద్వారా, మనసు ద్వారా, వాక్కు ద్వారా మనకు రథానికి 2 చక్రాలు లాంటివి కాబట్టి, మన జీవన రూపి ఆ బండికి 2 చక్రాలు లాంటివి కాబట్టి మనం ఈ 2 సహాయం చేత ఒకదానితో ఒకటి స్ఫూరకంగా ఉంటూ, సహాయకంగా ఉంటూ వీటిని రెండింటిని ఉపయోగించుకున్నట్లయితే అది మనకు సఫలీభూతం అవుతుంది, జీవనంలో సాఫల్యాన్ని పొందగలుగుతాము అని చెప్పి ఈ రకంగా మన ఉపనిషత్తులో ఈ రహస్యాన్ని ఈ దృష్టాంతం ద్వారా మనకు ప్రస్తావించబడింది అన్నమాట. కాబట్టి ఈ విధంగా ఇది ఒక రకంగా బయట జరిగేటువంటి యజ్ఞం, కానీ మనం చేసేది లోపల యజ్ఞాన్ని. బహిర్ యజ్ఞం ఏ విధంగా మనకు బ్రహ్మ ఏ విధంగా మాట్లాడితే ఆ యజ్ఞం నష్టం అయిపోతుందో, ఆ కర్మ నష్టం అయిపోతుందో, అలాగే మన అంతరంగంలో కూడా ఒక యజ్ఞం నడుస్తుంది, పిండంలో కూడా ఒక యజ్ఞం నడుస్తుంది. ఆ యజ్ఞాన్ని మనం తెలుసుకొని మనసా వాచ కర్మ తెలుసుకొని చేసినట్లయితే ఏమవుతుందంటే అది సఫలీభూతం అవుతుంది. కానీ స్థూల యజ్ఞం ద్వారా మనకు లోపల ఉండే యజ్ఞాన్ని ఎలా చేయాలి అనేది ఇక్కడ బయట జరిగే యజ్ఞానుష్ఠానం ద్వారా లోపల జరిగే యజ్ఞానుష్ఠానం ఎలా చేయాలి అనేది మనకు ఇక్కడ సంకేతం ద్వారా మనకు ప్రస్తావించబడింది అన్నమాట. కానీ ఈ రకంగా మనం తెలుసుకొని ఈ ఉపనిషత్తు యొక్క రహస్యాన్ని మనం అభ్యసించినట్లయితే మనం కూడా ఆ జీవనంలో సాఫల్యాన్ని పొందవచ్చు. కాబట్టి మనకు ఇక్కడ ఇచ్చిన సారాంశం ఏమిటంటే మనం ఏం చేసినా మనసు సంకల్పం చేసే వాక్కు ద్వారా ప్రకటించాలి.
మనం చేసే ప్రత్యేక యజ్ఞ కర్మ అది వ్యవస్థితంగా ఉండాలి. మనస వాచ కర్మన ఉండాలి. అందుకే మధ్య మధ్యలో కొన్ని మంత్రాలు మనసుతో చేయాలంటాం. అది మనసుతో చేయాలి, మనసుతో ఆహుతి ఇవ్వాలంటాం. అవి ఏ మంత్రాలు ఏ రకంగా చెప్పాడో అలాగే ఆహుతి ఇవ్వాలన్నమాట. ప్రత్యేక క్రియాకలాపానికి ఒక సత్తా ఉంటుంది. ఆ కర్మ ఏ రకంగా చేస్తే అది ఆ రకంగా ఫలిస్తుంది. కాబట్టి మనం ప్రత్యేక క్రియాకలాపాల పట్ల అత్యంత శ్రద్ధ భక్తిపూర్వకమైనటువంటి క్రియా విధానం చేసినప్పుడే అక్కడే నీకు ఆ కర్మ విధానంలో నీకు ఒక ఆనందం వస్తుందన్నమాట. ఆనందానుభూతి కలుగుతుందన్నమాట. మనం చేసే కర్మలోనే మనకు తెలిసిపోతుంది ఇది మనం సఫలీభూతం అవుతున్నామా లేదని చెప్పి. మనం చేసే కర్మ వ్యవస్థితంగా లేకపోతే మన కర్మ ద్వారా కలుగుతుంది మనకు ఈ పని సక్సెస్ అవుతుందా లేదని. అది మనకు పరాజయం పొందుతామా అనేది, లేకపోతే ఇక్కడ మనకు ఆ ఫలాన్ని పొందలేమని చెప్పి ప్రత్యేక వ్యక్తికి తెలుస్తుందన్నమాట. మనం సక్రియంగా సూక్ష్మంగా పరీక్షించినట్లయితే మనం చేసే కర్మను బట్టే మనం వెనకబడి చెప్పవచ్చు మనకు ఫలితం ఏ రకంగా ఉంటుంది చెప్పి. ఎగ్జామ్ లో పరీక్ష రాసేవాడు ఒక విద్యార్థి రాసే విధాన్ని బట్టి ప్రత్యక్షంగా అతను తెలిసిపోతుంది నాకు ఎన్ని అంకాలు వస్తాయి, ఎన్ని మార్కులు రావచ్చు, నేను ఏ రకంగా రాసింది, ఏ విధంగా రాసింది, ఎంత నా మనసులో స్పష్టంగా ఉంది, అక్కడ రాసానా, అభివ్యక్తం చేశానా లేదా. దాన్ని బట్టి నీకు మనసులో స్పష్టంగా ఉంటే నీకు అభివ్యక్తి కూడా అక్కడ అదే విధంగా ఇచ్చావు కాబట్టి అది నీకు అదే విధంగా రిజల్ట్ వస్తుంది. దాంట్లో సందేహం లేదు, దాన్ని ఎవరు ఆపనీకి లేదన్నమాట. కాబట్టి ఆ రకమైన స్పష్టత అనేది ప్రత్యేక వ్యక్తికి అప్పుడే తెలిసిపోతుంది మనం సఫలీభూతం అవుతున్నావా లేదా. నీ కర్మ చేశాను, నాకు ఈ పని చేశాను, నాకు వస్తుందో రాదని సందేహం ఎదుర్కొంటుంది. పని సరిగా చేయని వాళ్ళకు ఆ సందేహం ఉంటుంది. నిజంగా కర్మ సరిగా చేసినట్లయితే, సక్రమంగా చేసినట్లయితే దాంట్లో అవిశ్వాసం అంటూ ఉండదు. అలాగే మనం ప్రత్యేక చేసేటువంటి కర్మ ఎలా ఉండాలి, విశ్వాసంగా ఉండాలి, మన మీద నమ్మకం ఉండాలి. అలా మన మీద మనకు నమ్మకంతో చేసినట్లయితే మనం ఎక్కడైనా సక్సెస్ గా అవుతామంట. చాలా మంది సక్సెస్ అయిన వాళ్ళంతా అడగండి, మనం ఇక్కడ ఈ కర్మ చేస్తున్నట్లే దాంట్లో ఇందులో ఒక సీట్ నాదే, అది ఖచ్చితంగా కన్ఫర్మ్ గా అలానే సంకల్పం చేసుకుని కర్మ చేసినట్లే ఖచ్చితంగా వస్తుందన్నమాట. మనకు ఆ సంకల్పబద్ధంగా ఉండం అంటే మన కర్మలో వైకల్పం పెట్టుకుంటాం, కర్మలో వికల్పం పెట్టుకుని కర్మ చేస్తున్నాం కాబట్టి ఒక శైథిల్యం వస్తుంది, శిథిలత వస్తుంది. శిథిలత వచ్చినప్పుడు ఏమవుతుంది, అక్కడ మనం ఆ కర్మలో కొంచెం దోషపూరినటువంటి వ్యవస్థ అలా వస్తుందన్నమాట. అది మనసులో ఒక సందేహాన్ని ఉత్పన్నం చేస్తుందన్నమాట. కానీ మన మీద మనకు నమ్మకం ఉండాలి. మనం ఏ కర్మ చేస్తున్నామో, ఏ పని చేస్తున్నామో, నీ మీద నీకు నమ్మకం ఉంటే నీకు అది నువ్వు సక్సెస్ అయిపోయావు. నీ మీద నీకు నమ్మకం లేనంత వరకు అది అసందిగ్ధంగానే ఉంటుంది, సందిగ్ధంగా ఉంటుంది. అందుకే మనం ఏం చేసినా కూడా మన మీద మనకు నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం కలగాలంటే ఆ కర్మ పట్ల ఆ కర్మ చేయడానికి విధి విధానం ఏదైతే ఉందో, కర్మ యొక్క ప్రక్రియ విధి విధానం అయితే అది తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే దాని అనుగుణంగా పని చేయగలుగుతాం. ఏం తెలియకుండా నేను ఆ కర్మలోకి దిగామనుకోండి, ఏమవుతుంది, ఆ కర్మ విధానం తెలియదు. కర్మ విధానం తెలియకపోతే ఆ కర్మ సరిగా చేయలేకపోతే అవమానం, అపమానం, అపరాజయం ఇవన్నీ మనకు ఉంటాయి. కాబట్టి మనం కూడా అసంతుష్టంగా ఉండగలుగుతాం. కాబట్టి మనం ఏ కర్మ చేయాలన్నా తదగత జ్ఞానం సంపాదించుకుని ఆ కర్మను వ్యవస్థితంగా చేసినట్లయితే జీవితంలో ఏ మార్గం లేని కూడా మనం సక్సెస్ కావచ్చు. మన జీవితంలో ఉన్నతమైనటువంటి మార్గం వైపు ముందుకు వెళ్ళవచ్చు అన్నమాట. కాబట్టి మన మీద మనం విశ్వాసం పెంచుకోవాలనేది ఇక్కడ మనకు ఈ యజ్ఞ దృష్టాంతం ద్వారా, మనకు మనోయజ్ఞం ద్వారా, వాగ్ యజ్ఞం ద్వారా మనకు ఈ రెండింటి యొక్క సహాయం చేత మనము ఆ కర్మానుష్ఠానం చేయాలనేది మనకు ప్రత్యక్షంగా ఈ 16వ ఖండంలో చెప్పబడింది. సంస్కృత అంశం మంత్రాంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం రేపు చెప్పుకుందామండి. అస్తు. ఇందులో ఎవరికైనా ఏవైనా సందేహాలు చెప్పండి. అస్తువా? అస్తు. శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే నమస్తే మహోదయ. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. నమస్తే సార్.